ఆహా ఆహా బొమ్మ నిన్ను చూస్తూ నేరెప్ప వేయడం మరిచా హే అయినా హే ఏవో హే కలలు ఆగవే తెలుసా హే తెలుసా నా చూపు నీ బానిస నీలో నాలో లో లో కట్ బొమ్మ నిన్ను చూస్తూ నేరెప్ప వేయడం మరిచా అయినా ఏవో కలలు ఆగవే తెలుసా హే తెలుసా నా చూపు నీ బానిస నీలో నాలో లో లో నొలివెచ్చనైంది మొదలైందమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ ఓ కుందన బొమ్మ నీనే మరువదు ఈ జన్మ నాకు ఫస్ట్ షార్ట్ టెంపర్ చాలా ఎక్కువ. సో టెంపర్ చాలా టెంపర్ పర్సన్. సో కామ్గా హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఎంత చెప్పినా కూడా లైక్ షీ డజంట్ మూవ్ అట్లా. సో అది మెయిన్ క్యారెక్టర్ నచ్చింది. वे कुर्ता लिया मैं लुधियाने मैं सुनिया सी कहानियां वे मर जानिया वे बेबी रक्षा मैं करा लिया मैं तेरे बल्ले यारियां वे मर जानिया वे कुर्ता लिया मैं लुधियाने मैं सुनिया सी कहानियां वे मर जानिया वे बेबी रक्षा मैं करा लिया मैं तेरे बल्ले यारियां ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూసుకుందాం. ఇప్పో పార్ थोड़े जे हसदे मेरे नचले नहीं दिल मर जानिया 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 ओ क्यूटी तेनू मैं समझा लिया हूं छड़ दे वे बनकारिया मर जानिया तू समझो मेरे किस मारिया मैं तेरे दिल जानिया मर जानिया
సంగీత్ అసలు మొత్తం అన్ని సాంగ్స్ నా పైన డెడికేటెడ్, ప్రపోజ్ చేసిండు, హార్ట్లో బటర్ఫ్లైస్ వచ్చినాయి. तेरी दिशा में यूं चले सवेरे ओ बस तेरे नाम से ही गुजारा उलझ के यूं ना सुलझ मैं सकूं सवेरों का मेरे तू सूरज लागे तू मेरा कोई ना होके भी कुछ लागे अपना दिया సంగీతంలోనే అయింది. లైక్ వాళ్ళు ఇమోషనల్ అయినప్పుడు లైక్ అనిపించింది లైక్ ఓకే లైక్ ఇట్లా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, షీఈ్ లీవింగ్ దేర్ ఫ్యామిలీ అండ్ కమింగ్, కాబట్టి అక్కడ ఇట్టేది ఆనెస్ట్గా చెప్పాలి అండి. ఇంకా చెప్పండి, వేరే ఇంటికి వెళ్ళిపోతున్నా, పేరు మారిపోతుంది, ఎమోషనల్ డైలాగులు కావాలా? వాయిస్ ఎడిటింగ్ వస్తుందా? నా వాయిస్ బర్రెగొంతు ముందే చెప్తున్నా. ఫ్రూట్ స్వీట్ అవ్వాలంటే వెయిట్ చేయాలంట. అబ్బా, ఎక్కడి నుంచి వచ్చినాయి డైలాగ్? తొలిసారే మాయే నీ వల్లే ఇదే నిన్న మొన్నలేనిదే ఏదో మదే ఊసులాడుతున్నది నాతో నేరాయలేని భాషలోన పాట మాటలాడే క్షణాన నీ వల్లే నేను ఇన్ని రోజులు ఒక్కడిని సింగిల్గా అక్కడ ఉండి సడన్గా ఇంకో పర్సన్ యాడ్ అవుతున్నా, ఆ ఫీల్ ఆ రోజు వచ్చింది. అప్పుడు తను ఇట్లా వస్తుంటే తను లైక్ అక్కడ ఇట్లా జీలకర్ర బెల్లం ఇట్లా పెడుతుంటే ఓకే అవన్నీ హిట్ అయినాయి. బేసిక్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎదురలేని కలలలోన తేలిపోతుంటే ఏది మాయో ఏది హాయో తెలుపలేకుంటే ఓ నిమిషమైనా కుదురులేదే ప్రేమ నే నాకు మెల్లో తాళి పడినప్పుడు అప్పుడు వచ్చింది ఆ ఫీల్. యా, గుండెలో బరువు పెరిగింది.
మిక్స్డ్ ఎమోషన్స్ యాక్చువల్గా. నాకైతే మిక్స్డ్ ఎమోషన్స్ ఉండే. అంటే ఒక సైడ్ హ్యాపీ, ఒక సైడ్ ఏమో సాడ్నెస్, పేరెంట్స్ని వదిలేస్తున్నాం అని చెప్పి. ఇంకో సైడ్ హ్యాపీ పెళ్ళి చేసుకున్నందుకు ఆబ్వియస్గా అదే కదా ఉంది. కానీ ఓకే ఫైన్, తెలుసు బాగా చూసుకుంటాడు అని నమ్మకం ఉంది. I wanna be famous to you. I wanna be famous to you. If there's something in the water, I wanna drink too. I wanna be famous to you. We've seen lighting up like kerosene. Darling, I ain't ever seen someone quite like you.